ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మే 13, 2024వ తేదీన జరిగిన ఎలక్షన్ యొక్క పోలింగ్ గురించి గత 2-3 రోజులుగా వైర్ వెబ్సైట్లోని కథనాల ప్రకారం అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలన్నీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మాత్రమే వచ్చాయి. ఒక్కసారి ఆ రోజు జరిగిన ఎలక్షన్ యొక్క పోలింగ్ని పరిశీలించినట్టయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ని చూస్తే 68.04% ఓట్లు పోలయ్యాయి. ఎక్కడైనా సాధారణంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. 5 లోపల ఎవరైతే పోలింగ్ కేంద్రంలో క్యూలో ఉంటారో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. దాని ప్రకారం 5 నుంచి 8 వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం 68.12%, అంటే కేవలం 0.08% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఎప్పుడు? సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక వ్యాఖ్యలు చేసింది, ఇంకా ఓటర్లు ఉన్నారు, ఇంకా ఓటింగ్ జరుగుతుంది అని. అప్పుడు మీరు చూసుకున్నట్టయితే రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 11:45 వరకు పోలైన ఓటింగ్ పర్సంటేజ్ 76.50%, అంటే తేడా 8.38%. సాయంత్రం క్యూలో ఉన్న 5 నుంచి 8 గంటల వరకు జరగని ఓటింగ్ రాత్రి 8 నుంచి 11:45 వరకు జరిగింది. ఆ 8.38% ఓట్ అంటే అక్షరాల 34,53,767 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎప్పుడు? రాత్రి 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత చివరి ఓటింగ్ రాత్రి 2 గంటకి పోలైనట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు పోలైన ఓట్ పర్సంటేజ్ అక్షరాల 80.66%, అంటే 4.16% ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఎప్పుడు? 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత 11:45 నుంచి 2 వరకు జరిగిన పోలింగ్ ఓట్ బ్యాంకులో 4.16% పెరిగింది, అంటే అక్షరాల 17,20,278 ఓట్లు పోలయ్యాయి. అంటే టోటల్గా 5 గంటల తర్వాత పోలైన ఓట్లు అక్షరాల దగ్గర 52 లక్షల ఓట్లు పోలయ్యాయి. నిజంగా ఇంతకుముందు ఎలక్షన్లు జరిగినప్పుడు ఈరోజు పోలింగ్ పూర్తయితే పొద్దున్నే పేపర్కి వచ్చేది, ఈ జిల్లాలో ఇంత ఓట్ పర్సంటేజ్ అయింది, ఈ జిల్లాలో ఇంత ఓట్ పర్సెంట్ అయింది, టోటల్ స్టేట్ వైడ్ ఇంత ఓట్ పర్సంటేజ్ అయిందని. కానీ 2024లో మే 13లో ఓటింగ్ జరిగితే 14, 15, 16, 17వ తేదీ పొద్దున ఎలక్షన్ కమిషన్ తెలిపింది టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ 80.66 జరిగింది. దాన్ని బ్యాలెట్ పేపర్లతో కలిపి, పోస్టల్ బ్యాలెట్స్తో కలిపి 81.86% ఓటింగ్ జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. ఎవరైతే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూ లైన్లో ఉండి సాయంత్రం 5 నుంచి క్యూ లైన్లోనే ఉన్నారు, దగ్గర 5 నుంచి 2 గంటల వరకు, అంటే 9 గంటలు క్యూ లైన్లో నిలబడి ఓటుని వినియోగించుకోవాలన్న వారి తపన, వారి ఆరాటం, వారి పోరాటం ఎవరైతే చూపించినారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 2024 మే 13న ఆంధ్ర రాష్ట్రంలో ఓటింగ్ జరిగింది. మీరు చూసుకున్నట్టయితే 11:45 నుంచి రాత్రి 2 వరకు స్టేట్ మొత్తంలో 46,000 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 3,500 పోలింగ్ కేంద్రాలలో ఆ టైంలో ఓటింగ్ జరిగిందని తెలుపుతున్నారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, ఆ 3,500 పోలింగ్ కేంద్రాలు ఏవి? అందులో ఉన్న ఏజెంట్లు ఎవరు? అందులో ఉన్న అధికారులు ఎవరు? ఈ పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. కానీ
మేము ప్రశ్నించినా వీటికి జవాబు చెప్పడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఎయిదర్ కూటమి ప్రభుత్వం అయినా కానీ, ఎలక్షన్ కమిషన్ అయినా కానీ. ఎలక్షన్ కమిషను ఇదివరకు ఎలక్షన్ కమిషనర్ని నియమించాలంటే చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, ఒక కీలక మంత్రి వాళ్ళు ఎలక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్కి తగినట్టుగా ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో చీఫ్ జస్టిస్ని తొలగించింది. ఎలక్షన్ కమిషన్ని నియమించాలనే దాంట్లో చీఫ్ జస్టిస్ని తొలగించింది. కేవలం ప్రైమ్ మినిస్టర్, కీలక మంత్రి మాత్రమే వారిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఏముంది, అధికారంలో ఉండే ప్రైమ్ మినిస్టరు ఆ పార్టీకి సంబంధించిన మంత్రి అనుకుంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఎలక్షన్ కమిషనర్గా ఎవరినైనా నియమించుకోవచ్చు. అది వాళ్ళ చేతుల్లో పనే కదా. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి గ్రహించాలి. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు మనం మీ అందరి ముందర, మీ మీడియా మిత్రుల ముందర మనం మాక్ పోలింగ్ నిర్వహించాం. 10 నిమిషాల 33 సెకండ్లో కేవలం 4 మాత్రమే ఓటు వేయగలిగినారు. కానీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 11:45 నుంచి 2 గంటల వరకు 17 లక్షల మంది 3,500 కేంద్రాల్లో ఓట్లు వేస్తారు. అంటే 10 సెకండ్లకు ఒకరు ఓటు వేస్తారు. నిమిషానికి 6 మంది, గంటకి 200 మంది ఓటు వేస్తారు. అది ఏ విధంగా సాధ్యపడిందో ఆ దేవుడికే తెలియాల. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదంట. వాళ్ళు ఎవరికి జవాబు చెప్పే పరిస్థితి కూడా లేదంట. అది చట్టంలో కొన్ని రూల్స్ అంట. ఎలక్షన్ కమిషన్ పైన కేసులు కూడా వేయడానికి లేదు అనే చట్టం తెచ్చారు. కానీ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మాకు అప్పుడే డౌట్, 2024లో మాకు 124 జనసేన 100% ట్రాక్ రికార్డ్ అంటే మాకు అప్పుడే తెలుసు. వేల సంఖ్యలో బడులు, పల్లెలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని, ప్రజల వద్దకే పాలనన్న విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించిన వ్యక్తి ప్రజల వల్ల ఓడిపోయారనేది అబద్ధం. కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమైన ఈవీఎంల ద్వారానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. మేము ఎప్పుడూ ప్రజల్లో గెలిచే ఉన్నాం. ప్రజలు ఇప్పటికి కూడా ఏ ఇంటికి పోయినా కూడా ఆ రోజు ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా మేము ఫ్యాన్ గుర్తు కోటేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఎవరైతే ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికైన వారే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మాకు 11 వచ్చినా, వాళ్ళకి 164 వచ్చినా ఈరోజు గవర్నమెంట్ని నడిపేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటాల మీదనే. ఇవన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకి తెలియాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అనేది, మనం 15 ఏళ్ళు ఉంటాం, కూటమి ప్రభుత్వం మేము 15 ఏళ్ళు ఉంటామని. ఈ విధంగా వేస్తే 15 ఏళ్ళు కాదు, 150 ఏళ్ళైనా ఉంటారు. కానీ దీనికి ఖచ్చితంగా ప్రజలు తిరగబడి రోడ్లపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత దొంగచాటుగా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ చేయాలనుకున్నా 2029లో అది జరగని పని. ఈసారి చట్టపరమైన విధంగా ఈ 2024లో జరిగిన ఎలక్షన్ పైన ఏ విధంగా పోరాటాలు చేయొచ్చో వైఎస్ఆర్సీపీ ఆ పోరాటాలని కఠినతరం చేసి దీన్ని ప్రశ్నిస్తూనే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తుందని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.